నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని తెలంగాణ సామాజిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బోధన్ మండలం సంగం గ్రామానికి చెందిన బానోత్ చందు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇటీవల మెదక్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా తరపున పాల్గొన్న చందు ఉత్తమ ఫీచర్ గా ఎంపికయ్యారు. ఈ విజయంతో చందు మే 29 నుండి ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణం. చందు కుటుంబం ఆర్థికంగా వెనుకబడిందైనా తల్లి బానోత్ అను కూలీ పనులతో కుమారుడిని చదివిస్తుండడం, కుమారుడి నైపుణ్యాలకు తోడుగా నిలవడం అభినందనీయం. ఈ నేపథ్యంలో మాజీ ఎంఈఓ మరియు సామాజిక కార్యకర్త బాలగంగాధర్ చందుకి ప్రోత్సాహకంగా 5,000 నగదును ఆర్థిక సాయం అందించారు. అతని మిత్రుడు వెంకటేశం కూడా స్పందిస్తూ 1,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ సహాయాన్ని విద్యార్థి తల్లి అనుకి వ్యక్తిగతంగా అందించారు. ఈ సందర్భంగా బాలగంగాధర్ మాట్లాడుతూ, ఇలాంటి ప్రతిభ గల విద్యార్థులకు సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వం, పాఠశాలలు సహకరిస్తే వారు జాతీయ స్థాయిలో మెరిసే అవకాశాలు కలుగుతాయని అన్నారు. జాతీయ పోటీల్లో చందు విజయం సాధించి నిజామాబాద్ జిల్లా రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని ఆశిస్తున్నామని తెలిపారు. తన విద్యార్థి ప్రతిభను గుర్తించి ఆర్థిక సాయం చేసిన వీరికి విద్యార్థి చందు తల్లి అను ధన్యవాదాలు తెలుపుతూ క్రీడల్లో ఉత్తమంగా రాణించి జిల్లాకి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని తెలిపారు. బోధన్ మండలం సంగం గ్రామానికి చెందినటువంటి చందు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ తాను రెసిడెన్షియల్ స్కూల్లో చేరినప్పటి నుంచి కూడా సాఫ్ట్ బాల్ దీని మీద గేమ్ మీద మంచి పట్టుగలిగి ఒక మంచి క్రీడాకారుడిగా ఎదుగుతున్నాడు. తన కెరీర్లో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కూడా మరి విజేతగా తన స్కూల్ని, తర్వాత తన రెసిడెన్షియల్ స్కూల్ని విజేతగా నిలిపి ఒక మంచి క్రీడాకారుడిగా ఎదిగాడు. అయితే ఈ క్రమంలోనే మొన్న మెదక్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో మన నిజామాబాద్ జిల్లాకి ప్రాతినిధ్యం వహించి మంచి పిచ్చర్, అంటే బౌలర్ అంటారు క్రికెట్లో, సాఫ్ట్ బాల్లో పిచ్చర్ అంటారు, బెస్ట్ పిచ్చర్గా అవార్డు కూడా తీసుకోవటం జరిగి రేపు 29 నుంచి చండీగఢ్లో జరిగేటటువంటి నేషనల్ సాఫ్ట్ బాల్ పోటీలకి మన తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చందుని నేను మనసారా అభినందిస్తూ, ఇదే విధంగా మరి పాఠశాల గురుకుల యాజమాన్యం కూడా ఈయన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఒక జాతీయ క్రీడాకారుడిగా ఎదిగేటందుకు దోహదపడినందుకు రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ యాజమాన్యాన్ని కూడా, వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళందరినీ కూడా నేను మనసారా అభినందిస్తూ, మరి వీరికి ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడికి కూడా ప్రభుత్వం నుంచి కానీ పాఠశాలల నుంచి కానీ ప్రోత్సాహం కరువైనటువంటి ఈ రోజుల్లో మరి నేను కూడా చిన్నప్పటి నుంచి క్రికెటు మరి బ్యాడ్మింటన్ ప్లేయర్గా రాష్ట్ర స్థాయిలో నేను కూడా ఆడాను కాబట్టి ఒక క్రీడా అభిమానిగా నేను మరి ఈనాడు వాళ్ళ తల్లి, తండ్రి లేడు, తల్లి కూలి చేసుకొని బతికేటటువంటి ఆమె, ఇతనికి అక్కడ పంపించడానికి కావాల్సినటువంటి ఖర్చులన్నీ కూడా వాళ్లే భరించాలి, కుటుంబం అంటే కష్టమని మరి మాజీ సర్పంచ్, సంఘం మాజీ సర్పంచ్ హనుమంతరెడ్డి గారు నన్ను సంప్రదించినప్పుడు నేను స్పాన్సర్ చేద్దామని చెప్పి నిర్ణయించుకొని 5,000 రూపాయలు ఈరోజు స్పాన్సర్ చేయటం జరిగింది. ఇదే క్రమంలో మా మిత్రుడు వెంకటేశం గారు ఈయన కూడా స్పందించి నేను ఒక 1,000 రూపాయలు ఇస్తానని చెప్పి తన ఆర్థిక సహాయం అందుకు వెంకటేశం గారిని కూడా అభినందిస్తూ, మరి అదేవిధంగా చందు రాబోయేటటువంటి జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో విజేతగా ఉండేందుకు కృషి చేసి మంచి ఆట ప్రదర్శించాలని చెప్పి నేను మరొక్కసారి అతన్ని అభినందిస్తూ, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు పిల్లవాళ్ళు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని కూడా గుర్తించి వారికి భారమైనప్పుడు కూడా వాళ్ళు ప్రోత్సహించినందుకు వాళ్ళ తల్లిని కూడా నేను మనసారా అభినందిస్తూ, ఈ విధంగా క్రీడాకారుల్ని ప్రోత్సహించేటటువంటి దానికి సమాజం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరొకసారి చందుకి హృదయపూర్వక అభినందనలు, కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.